సరదాగా ఈత కొట్టేందుకు క్వారీ గుంతలోకి దిగిన ఇద్దరు మిత్రులు నీట మునగడంతో కాపాడేందుకు వెళ్లిన మరో యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ముందుగా గల్లంతైన ఇద్దరు యువకుల ఆచూకీ లభించకపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రాంతంలోని క్వారీ వద్ద చోటు చేసుకుంది. మహబూబ్నగర్ పురపాలక పరిధిలోని దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉండే విజయ్ కుమార్, సుశాంత్, మహమూద్, సాయి చరణ్, హరిచరణ్ ఐదుగురు కలిసి సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ మెడికల్ కళాశాల వెనుక భాగంలో ఉన్న క్వారీ దగ్గరికి వెళ్లారు. క్వారీలో దాదాపు 20 అడుగుల మేర నీళ్లు ఉండడంతో దాంట్లో ఈత కొట్టాలని మొదట మహమూద్, సుశాంత్ ఇద్దరూ నీటిలో దిగారు. వారితో పాటు వచ్చిన ముగ్గురు ఒడ్డుపై ఉన్నారు. నీటిలోకి దిగిన కాసేపటికే ఇద్దరికి ఈత రాకపోవడంతో మునిగిపోతున్నారని తెలుసుకున్న విజయ్ కుమార్ ఆ ఇద్దరిని రక్షించే ప్రయత్నంలో అతను కూడా నీట మునిగి మృతి చెందారు. నీటిలో మునిగిన మహమూద్, సుశాంత్ల ఆచూకీ ఇంకా దొరకలేదు. కాపాడడానికి దిగిన విజయ్ కుమార్ మృతదేహం మాత్రం లభించింది. ఘటనా స్థలాన్ని రూరల్ పోలీసుతో పాటు అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సందర్శించాయి. చీకటి పట్టడంతో నైట్ ఏర్పాటు చేసి చేపట్టామని రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ వెల్లడించారు. 5 నీటిలో దిగగా 3 మాత్రం ప్రమాదానికి గురై అక్కడ మరణించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ 3లో ఒకరి మృతదేహం వెలికి తీశారు. ఇంకా 2 మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తి స్థాయిలో వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఇప్పుడు విజువల్స్. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు 2 గంటల నుంచి కూడా ఇక్కడ వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఎటువంటి మనకు సమాచారం అందడం లేదు. ఒక్క మృతదేహాన్ని మాత్రం ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మిగతా 2 మృతదేహాల కోసం విశ్వ ప్రయత్నంగా వెతుకుతున్నారు. కాకపోతే చీకటి పడుతుండడంతో ఇక్కడ వెతుకులాట ఎంతవరకు వస్తుందనేది తెలియడం లేదు. ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో ప్రమాదానికి గురైనటువంటి 3తో పాటు ఇంకొక యువకుడు సాయి చరణ్ మనతో ఉన్నాడు. సాయి చరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సాయి చరణ్ మనతో ఉన్నాడు. చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది? మేము ఈత కొట్టినకని 5 మంది వచ్చినాము. 12 గంటలకు వచ్చినాం సార్. మేము వచ్చి ఒక 1 అవర్ ఈత కొట్టినాం సార్. అక్కడనే మాకు ఈతగా సగం రాదు, లిల్లవ్వడం అంతే. మా బాబాయ్కి ఒకరికి వస్తుంది. అయితే వాళ్ళు అనుకుంటే ఇక్కడ వరకు వచ్చేసింది సార్. ఆ స్టోన్ కాడ ఏమైందో సడన్గా మునిగింది సార్. మునిగే వారికి మా బాబాయ్ మమ్మల్ని ఆపిండు. నేను పోతారని మా బాబాయ్గా పోయిండు. మా బాబాయ్ చేతి పట్టుకుంటారు, ఒక్కొక్కరు 2 పట్టుకుంటారు. మేము అప్పటివాకి ఉరికినాం సార్, ఏమైనా తోలుకొని వద్దామని. అంతవరకు మా బాబాయ్ కొంచెం తేలి అక్కడ వరకు పోయింది సార్. ఎవరు ఎంతమంది అడిగినా లేపమంటే ఎవరు లేపలేదు సార్. ఒక ఆయన వచ్చిండు, ఇంకా లైట్గా పట్టుకొని లేపుకొని వచ్చి ఈ వరకు వచ్చింది సార్, అంతే. అంటే ఇప్పుడు మునిగిపోయినటువంటి 3లో ఎంతమందికి ఈత వస్తుంది, ఎంతమందికి రాదు? ఎవరికి వస్తా, మా బాబాయ్కి ఒకరికి వస్తుంది ఈత. మీ బాబాయ్ పేరేంది? విజయ్ కుమార్. మిగతా 3 ఎవరు? మీద 2 ముందలు ఉంటారు సార్, ఇంటి ముందలు ఉంటారు మా. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మునిగినటువంటి వారిలో ఒకరికి మాత్రమే ఈత వస్తుంది, మిగతా 2 కూడా ఈత రాదని చెప్పి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. ఈ విషయాన్ని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.